ఢిల్లీ లీడర్లైనా గల్లీ లీడర్లైనా లిక్కర్ కేసులో చిక్కిండ్రంటే ఇక లోపలికి బయటికి తిరగాల్సిందే అన్నట్టుంది వ్యవహారం. ఇప్పటికే ఢిల్లీ తెలంగాణ లీడర్లు ఓ లిక్కర్ కేసులో ఇరికి ఆగవేయరు. ఇక ఇప్పుడు ఏపీ లీడర్లకు షెరొచ్చి పడ్డది. ఇక చూడు ఈసారి ఎంతగానం బాధపడుతుండో. నేను 7వ తరగతి చదివేటప్పుడే మా నాన్న తాగుడు వల్ల మా అమ్మ ఆత్మహత్య చేసుకున్న నా కళ్ళతో చూశాను. అదే తాగుడు మానలేక మా నాన్న చనిపోయాడు. అదే తాగుడుతో నా తమ్ముడు జరిగిన తర్వాత ఈ రోజు వరకు నేను లిక్కర్ జోలికి వెళ్ళలేదు. లిక్కర్ని ద్వేషిస్తాను. లిక్కర్ జోలికి వెళ్ళలేదు. ఆగ చూసినరా మందు సుక్క చేయవచ్చే మా ఇంటోళ్ళు అంతా ఆగమైనరు. అసోంటిదిగా మందు సీసాల జోలికి నేను ఏంటికి పోతే చెప్పుండ్రి అన్నట్టు గోచెల్ల పోసుకున్నాడు పాక పార్టీ లీడరు శేవిరెడ్డి. ఏపీలో పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు అయ్యిందంటున్న మందు సీసాల స్కాముల సారును ఇదివరకే అరెస్ట్ చేసిండ్రు. ఇప్పటికి లోపట్నే ఉన్నాడు. అయితే శుక్రవారం కోర్టు సార్లకు చూపించి మళ్ళా లోపలికి తీసుకుపోతుంటేనే గిట్ల ఛానలోళ్ళని పేపర్ వాళ్ళని చూసి ఏం తేగి గోస నాకు అన్నట్టు చెప్పుకొచ్చిండు. మందు పేరు చెప్తేనే మాట అవుతుంటది. అసోంటిది గిసోంటి కేసులు అరెస్టు చేసిండ్రు అని బాధపడ్డాడు. మందు దందా జోలికే పోలేదు, ఉత్తగా లోపటేసిండ్రు అన్నట్టు మాట్లాడిండు. కానీ లిక్కర్ స్కాములో వచ్చిన పైసలన్నీ అటు ఇటు తిప్పిందే గీ పెద్ద మనిషి అని ఆఫీసర్లు కోర్టు సార్లకు ఆధారాలు చూపించిండ్రట. అందుకే ఉచ్చు గట్టిగా బిగిచ్చిండ్రు అన్నట్టు చెప్తుండ్రు. ఏమైతే గానీ మందు సీసాల కేసు అయితే చిన్నది కాదయ్యో. ఢిల్లీలైనా గల్లీలైనా దాంట్లో ఇరికినోళ్ళు ఎవరైనా సరే లబలబల ఆడాల్సిందే అనుకుంటారు ఇప్పుడు అందరూ.